శ్రీ మహావిష్ణువు హిందూ ధర్మంలో సృష్టిని రక్షించే స్థితికారుడు, సర్వోన్నత పురుషుడు శ్రీ మహావిష్ణువు. వైకుంఠంలో లక్ష్మీదేవి సమేతంగా శంఖ చక్ర గదాపద్మాలను ధరించి ఆదిశేషువుపై పవలించి ఉంటారు. శ్రీ మహావిష్ణువు శంఖాన్ని ధరించి ఉండడంలో పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు శంఖం పేరు పాంచజన్యం. అది పంచభూతాలకు సంకేతం. అలాగే ధర్మరక్షణ కోసం, అంటే శంఖం ధర్మరక్షణకు, విజయానికి చిహ్నం. యుద్ధంలో శంఖాన్ని పూరించడం ద్వారా ధర్మాన్ని నిలబెట్టడం, దుష్ట శిక్షణ చేయడం శ్రీ మహావిష్ణువు యొక్క ముఖ్య ఉద్దేశం. శంఖం ధ్వని ఓంకారనాదం. అలాగే పవిత్రత కూడా. ప్రతికూల శక్తులను పారద్రోలుతుందని, పవిత్రతను కలిగిస్తుందని నమ్ముతారు. అలాగే శంఖం ప్రళయనాదం. సృష్టి స్థితికారకుడైన విష్ణువు శంఖం ద్వారా విశ్వానికి హెచ్చరికలను లేదా సంకేతాలను ఇస్తాడు. అసలు శ్రీ మహావిష్ణువు చేతికి శంఖం ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. పౌరాణిక కథల ప్రకారం 2 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో శంఖచూడుని కథ. రాధాదేవి శాపం వల్ల సుధాముడు అనే కృష్ణ భక్తుడు లేదా స్నేహితుడు శంఖచూడు అనే రాక్షసుడిగా జన్మిస్తాడు. అతను శివుడు వరాలు పొంది అత్యంత బలవంతుడై దేవతలను ఇబ్బంది పెడుతుండేవాడు. చివరకు విష్ణుమూర్తి అతన్ని సంహరిస్తారు. ఆ రాక్షసుని శరీరం నుంచి శంఖం ఉద్భవించిందని చెప్తారు. రెండో కథ క్షీరసాగర మదనం నుండి, అదే దేవతలు అసురులు క్షీరసాగరాన్ని మదించినప్పుడు బయటపడిన 14 రత్నాలలో శంఖం ఒకటని చెప్తారు. అది శ్రీ మహావిష్ణువు స్వీకరిస్తారు. ఈ విధంగా శంఖచూడుడి వధ అనంతరం ఆ రాక్షసుడి శరీరం నుంచి లేదా క్షీరసాగర మదనం నుంచి శంఖం విష్ణుమూర్తి చేతికి వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి.